ఓకే. ఇదేంటంటే టైమింగ్ ఎలా సెట్ చేయాలి హీరో బ్లేజర్‌కి నా ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు మీరు. హెడ్ అలాగే బోర్ కరెక్ట్‌గా మొత్తం చెప్పేసాను. సో, ముందుగా మనకి క్యామ్ షాఫ్ట్ అనేది ఈ యాంగిల్‌లో పెట్టుకోవాలి. అలా కరెక్ట్‌గా టైమింగ్ అన్నట్టు. మనకి క్యామ్ వీల్ అనేది చూసారు కదా! టైమింగ్ వీల్ అనేది టైమింగ్ వీల్ ఏదోటి అంటారో అది సెకండరీ మనకి మ్యాటర్ ఇచ్చేయాలి నిజంగా. సో, క్యామ్ వీల్ అనేది మనకి మార్కింగ్ అనేది 1 అనేది పైకి ఉండాలి. 2 అనేది కిందకి ఉండాలి. సో, పైకి కింద కూడా మీకు అక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా! లైన్స్ అని ఈక్వల్‌గా రావాలండి. ఈక్వల్‌గా వస్తే మీకు కరెక్ట్‌గా ఫిట్టింగ్ అయినట్టు. సో, ఈక్వల్‌గా లేకపోతే మీకు టైమింగ్‌లో లేనట్టే. చూసారు కదా! లైన్స్ అనేవి ఈక్వల్‌గా ఉండాలి. అంటే లెవెల్‌గా అడ్డంగా, దిడ్డంగా కాదు. ఒకే లెవెల్‌గా ఉంటే మీకు కరెక్ట్‌గా ఉన్నట్టు. సో, ఆ విధంగా పెట్టుకొని వెనకాల బోల్ట్స్ వేసేయండి. 8 బోల్ట్స్ అనేవి. సరే కదా! ఈ విధంగా లైన్‌గా ఉంటే మీకు కరెక్ట్ టైమింగ్‌లో ఉన్నట్టు. అలాగే ఇదే టైంలో మేము క్యామ్ షాఫ్ట్ ప్రోగ్రామ్స్ అనేవి టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఎంత గ్యాప్ పెట్టుకోవాలి, చాలా చిన్న గ్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అడ్జస్ట్ అయిపోతే మళ్ళీ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటికే గనుక నా ఛానల్ గనుక మీరు మొదటి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేశాను గైస్. అలాగే డౌట్స్ ఉంటే ఈ వీడియో పరంగా ప్రీవియస్ వీడియో పరంగా మనకి ఖచ్చితంగా డౌట్స్ మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇంజిన్ ఫిట్టింగ్ అనేది. సో, ఇంకా పెండింగ్ ఏముందో చూసి పెడతాను మీకు. ఆయిల్ పంప్ అనేది ఎలా చేయాలనేది. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.